నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, కోరిక 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 దీని చుట్టూ తిరుగుతూనే ఉంటాం మనం. అందులో ఎటువంటి సందేహం లేదు. ఒకదాని తర్వాత ఒకటి మనం ఎలా అయితే జీవితంలో ఒక్కొక్క మెట్టు ఎక్కుతామో ఆ ఒక్కొక్క మెట్టుకి కొన్ని అనుసంధానం అయి ఉంటాయి కోరికల రూపంలో. తీరితే సంతోషం, తీరకపోతే క్రోధం, ఇదే తిరుగుతూ ఉంటుంది. బట్ ఎనీవేస్, కోరిక తీరాలి అనేది గనక ఉంటే ఖచ్చితంగా, ఎందుకంటే కొన్ని సమస్యలు చాలా చాలా జటిలంగా ఉంటాయి. అనుకున్నది ఖచ్చితంగా జరగాలి అనే పరిస్థితి వచ్చేస్తుంది. మరి ఎట్లా అక్క, తీర్చుకునే విధానం ఏదైనా ఉందా? మనం అంటే ఎప్పుడు కూడా జీవితంలో అంతకుముందు సనాతన ధర్మం ఏం చెప్పింది అని చూస్తే గనక అసలు ఇంత బాగా మనని జీవన విధానంలో వాటిని ఇనుమడింపజేశారు అనేది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. ఎలా అంటే మీరు మనం చూడు, పొద్దునే లేచి కళ్ళాపు చల్లి ముగ్గు వేయడం, అంటే భూమిని మనము అప్పుడే పూజ చేయడం అనమాట. ఏదో మనం స్నానం చేస్తేనేనా పూజ, లేదు మన ఫ్రెష్ అప్ అయిన తర్వాతనే దేవుడి దగ్గరికి, అది కాకుండా చక్కగా పంచభూతాలని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనకు పెద్దలు నేర్పించారు. దీంట్లో భూమికి సంబంధించింది మనం చూస్తే గనక, మీరు పెళ్ళిళ్ళు అవి చేసినా కూడా చక్కగా పాలికల్లో ఇంత పుట్టమన్ను వేసేసి నవధాన్యాలు వేస్తాం. అలా మనం చూసుకుంటే గనక ఇంగ్లీష్లో మదర్ ఎర్త్ అంటే మన భూమాత ఎంత చక్కగా ఎంత హెల్ప్ చేస్తుంది మనకి అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఎంత ప్రేమ ఉన్నది, ఎంత ఓపిక ఉన్నది అనేది మనం నిలబడుతున్నామో దాని మీదే మనకు అర్థమైపోతుంది. అమ్మవారు ఎప్పుడు కూడా భూమాత మనం ఏమన్నా అడుగుతామో మనం ఇవ్వాలి అని అలర్ట్గా ఉంటారట. కాబట్టి ఈ మేనిఫెస్టేషన్ తప్పకుండా చేసుకోండి. మీకు ఏ కోరిక అయితే నెరవేరాలో అది నెరవేరిందమ్మా నీ దయ వల్ల అని చెప్పి రాయడం ఒక పద్ధతి. అలాగే ఇది నెరవేరితే నాకు చాలా సంతోషంగా ఉంటుందమ్మా, నువ్వు తీర్చు అని అడగడం ఒక పద్ధతి. అంటే కోరిక మరి నెరవేరిపోయింది అని గ్రాటిట్యూడ్ చెప్పాలి అని అంటేనేమో మనం బిర్యానీ ఆకుది కూడా రెమెడీ చెప్పాం. సో ఎప్పుడు కూడా నెరవేరింది, నాకు చాలా సంతోషంగా ఉంది అనేది రాస్తే ఆ భాష తొందరగా అర్థమవుతుంది, భావం తొందరగా అర్థమవుతుంది అనమాట. అంటే సంతోషంగా ఉండడం మాత్రమే తెలుసు ప్రకృతికి, ఓకే, మామూలుగా ఉన్నప్పుడు. కాబట్టి ఆ సంతోషం అనేది మనం వ్యక్తపరిస్తే ఆ సంతోషాన్ని మనకు అందించడానికి చాలా కొంచెం టైమే పడుతుంది అనమాట. కాబట్టి మీరు ఒక పేపర్ మీద, ఏ పేపర్ అయినా పర్వాలేదు, బ్లాక్ తప్పించి ఏ కలర్ పెన్తో అయినా రాయండి, బ్లాక్ పెన్ తప్పించి. అయితే ఏదైనా కూడా మనం కావాలి అనుకున్నప్పుడు ఎల్లో కలర్ వాడడం అనేది ప్రాసెస్. కొంచెం మీకు ఎల్లో కలర్ బాగా సూట్ అవుతుంది మాకు అంటే గనక వాడండి. స్కెచ్ పెన్ అయినా పర్వాలేదు, జనరల్ గా సూట్ అవుతుంది. వీనస్ వాళ్ళకి సూట్ కాదు. గురువుకి సంబంధించిన నెంబర్ కాబట్టి 6 నెంబర్లో పుట్టిన వాళ్ళకి కానీ, 6 డెస్టినీ నెంబర్ ఉన్న వాళ్ళకి కానీ సూట్ కాదని. అప్పుడు మరి వాళ్ళే కలర్ యూస్ చేయాలి, వాళ్ళు పింక్ కలర్ యూస్ చేయాలి. పింక్ కలర్ యూస్ చేయాలి. యాక్చువల్ గా వైట్ అండ్ బ్లూ అందరికీ యూజ్ అవుతుంది, అవునా కదా? కాబట్టి తప్పకుండా కోరిక తీరింది అని చెప్పి రాసుకోండి. మీ అమ్మాయి వివాహం గురించి మీరు ఏమైనా చూస్తున్నారు, మా అమ్మాయి వివాహము మంచి సంబంధం వచ్చింది, మా అమ్మాయికి వివాహం కుదిరింది, మాకు చాలా సంతోషంగా ఉందని రాసేసి ఒక 2 అడుగులు తవ్వండి. 2 ఫీట్ గొయ్యి, 2 ఫీట్ గొయ్యి తవ్వేసేసి ఆ పేపర్ని అందులో పెట్టేసేసి కప్పేసేయండి. ఓకేనా? ఎక్కడ ఇప్పుడు ఇంటి ఆవరణలో బయట అయినా చేసుకోవచ్చు. మరీ ఎక్కువగా తొక్కే వాళ్ళు కాకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న వాళ్ళు కానీ, ఫ్లాట్స్ ఉన్న వాళ్ళు కానీ గేట్ పక్కన చెట్ల కోసం అని చెప్పి పెట్టుకుంటున్నారు. అది 2 అడుగులు ఉంటుంది ఖచ్చితంగా. ఆ 2 అడుగులు చక్కగా మీరు తవ్వాల్సింది ఏంటంటే బాగా వాటర్
పోసేసి ముందు రోజు వాటర్ నానబెడుతుంది. పోసేస్తే నానుతుంది. మీకు స్కేల్ తీసుకున్నారనుకోండి, ఆ స్కేల్ తో ఒక్కసారి ఇట్లా అంటే పైకి తీస్తే లోపలికి వెళ్ళినట్టుగా ఉంటుంది, అవునా కాదా? అవును. కొంచెం బలమైంది ఏదన్నా గుణపం తీసుకున్నా సరే ఇట్లా లోపలికంటే 2 అడుగుల కంటే కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు. ఏం కాదు. ఆ గుణపం 2 అడుగులు మార్క్ మీరు చూసుకొని ఒక్కసారి ఇట్లా పైనుంచి కింద కనేస్తే మీకు గొయ్యి ఏర్పడిపోతుంది. ఓకే. ఏదో ఇంత పెద్ద గొయ్యి తీయాల్సిన అవసరం లేదు, ఇంతే కదా పేపర్ మనది. చిన్నది. అదేం చేస్తారు మీరంటే రాసేసిన తర్వాత అలానే దూర్చి పెట్టేసేయచ్చు. మ్మ్. లేదు అంటే మనం ఎలా మడత పెట్టాలి కోరిక నెరవేరాలంటే చూపించాం మనం. మ్మ్. ఒకసారి పేపర్ మనం ఇట్లా మడత పెట్టి 3 టైమ్స్ మన వైపుగానే మడత పెట్టుకొని ఓకే, మీరు చూడచ్చు. ఒకసారి చూపించాను అక్క, మళ్ళీ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ వీడియో చూడలేదండి అంటారు కదా. అదే. సపోజ్ ఈ పేపర్ లోనే ఈ రాశారు, పేపర్ లోనే రాసుకున్నాం ఇట్లా మీ వైపుకి నా వైపు తిప్పుకున్నారు. మడత పెట్టేస్తాం. ఓకేనా? మళ్ళీ దీన్ని నా వైపుకి ఇలా మడత పెట్టాను సెకండ్ టైం, ఇది ఇట్లా థర్డ్. రైట్, అలా 3 సార్లు మడత మడత పెట్టారు. పెట్టాను. చిన్న పేపర్ అనుకో చాలా చిన్నగా అవుతుంది చక్కగా. అలానే పెట్టేసి భూమాతకి దండం పెట్టుకోండి. మీరు ఏదన్నా అంటే ఇది తీరిపోయింది కాబట్టి నేను ఇది చేస్తానమ్మా, నాకు ఇది అయిపోగానే నేను ఇది చేస్తానని చెప్పి దండం పెట్టుకోండి. ఏం దండం పెట్టుకుంటారు? చక్కగా పాలు చేసి అంటే కళ్ళాపు చల్లి ముగ్గు పెడతామనో, లేదు అంటే గనక చెట్లు నాటుతామనో, ఇట్లా భూమికి సంబంధించింది ఏదైనా కూడా మీరు దండం పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, ఓకే. లేదు అంటే గనక ఏదైనా క్షేత్రానికి వెళ్తామనో, అది కూడా మనం ట్రావెల్ చేసినట్టే కదా, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నట్టే కదా. ఏదైనా క్షేత్రానికి వెళ్తాము, అక్కడ దండం పెట్టుకుంటామని చెప్పి ఏదో ఒకటి మీరు దండం పెట్టుకోండి. గుడి ఊడ్చి తుడుస్తామని కూడా దండం పెట్టుకోవచ్చు. ఇంకా అసలు అద్భుతమైనటువంటి ఫలితం. గుడి దగ్గర కూడా మీరు చక్కగా చల్లి ముగ్గు వేస్తామని కూడా దండం పెట్టుకోవచ్చు. రైట్ అక్క. అయితే ఒకసారి కొంతమందికి ఎలా రాయాలో అని అర్థం కాని వాళ్ళ కోసం ఒకసారి రాసి చూపిస్తారా మాకు? తప్పకుండా రాసి ఊరికే ఎగ్జాంపుల్ కి కొన్ని కామన్ కోరికలు నువ్వు తీసుకుందాం. అడుగు, క్వశ్చన్ అడుగు, అదే అదే చెప్తాను. కామన్ కోరికలు ఉంటాయి కదా, వివాహం అవ్వాలి, సంతానం కలగాలి, అప్పులు తీరిపోవాలమో, అప్పులే ముందు ఫస్ట్ది, ఉద్యోగం రావాలి. ఈ కామన్ కోరికలు ఎలా రాయాలి ఎగ్జాంపుల్ కు చూపిస్తారు ఇప్పుడు. ఓకే, క్లోజ్ లో చూద్దాం. అక్క, ముందు అప్పులు తీరిపోవాలంటే ఎలా రాయాలక్క? అప్పులు తీరిపోవాలి. తెలుగులో చెప్పమంటావా, ఇంగ్లీష్ లో చెప్పమంటావా? తెలుగులో చెప్పండి అక్క, మన వాళ్ళందరూ తెలుగు వాళ్ళే కదా, కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళీ. తెలుగులోనే చెప్తాను. అప్పులు తీరిపోవాలి. ఇప్పుడు మీకు ఒక 5 లక్షల అప్పు ఉందనుకోండి, 5 లక్షల అప్పు ఒకటేసారి తీరిపోవాలి అని అంటే కూడా కష్టం కావచ్చు మనకున్న ఆర్థిక స్తోమతను బట్టి. కాబట్టి దాంట్లో ఒక 1,00,000 రూపాయల అప్పు తీరే మార్గాన్ని చూపించమంటూ కోరుకున్నాం. అంటే ఉన్న అప్పులో ఈ 2 నెలల్లో ఒక 2 లక్షల అప్పు తీరడానికి మార్గం దొరికినందుకు నాకు చాలా సంతోషం. మార్గం దొరికి అప్పు తీర్చేసానందుకు అని చెప్పి రాస్తాను నేను. దానిలో అర్థం ఏంటనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడు. అమ్మా, ఓకేనా? సో బ్లాక్ అసలు యూజ్ చేయకూడదు, బాగా కనపడటం కోసం బ్లాక్ మనం యూజ్ చేస్తున్నాం. చెప్పండి అక్క. అమ్మా, 2 లక్షలు, లాక్స్ కూడా ఎందుకు రాశాను అంటే చాలా తక్కువగా మనం వాడుతూ ఉంటాం, ఎక్కువగా ఇంగ్లీష్ పదాలు ఎక్కువగా వాడుతూ ఉంటాం. 2 లక్షలు 2 lakhs అంటూ ఉంటాం. అవును. 2 lakhs అప్పు తీరే మార్గం దొరికినందుకు, అప్పు తీర్చినందుకు నాకు చాలా సంతోషం. కృతజ్ఞతలు, నీకు వందనం. అంతే. దీన్ని
చక్కగా ఇలా ఎలా మడిచేదని చెప్పేశారు ఆల్రెడీ. సో ఇలాగే సేమ్. ఒకవేళ ఇంగ్లీష్ లో రాయాలి అంటే ఇంగ్లీష్ లో రాయాలంటే ఓకే, పోనీ ఇంగ్లీష్ కూడా చెప్పండి అని ఒకవేళ కమెంట్ వస్తుందేమో అని ఇంగ్లీష్ కూడా చెప్పాలి అని అంటే మిమ్మల్ని బాగా నేను పర్వాలేదు పద్మిని, మీ టాలెంట్ అంతా మొత్తం వాడేస్తున్నాం అక్క. మదర్ ఎర్త్, మదర్ ఎర్త్, with your divine blessings, I got opportunity to repay my debt rupees 2 lakhs. Thank you very much. I'm so grateful and my must and should గా gratitude. My gratitude to you. Okay, బ్యూటిఫుల్. మదర్ ఎర్త్ అని రాసుకుని Mother Earth, with your divine blessings, I got opportunity to repay my debt, rupees 2 lakhs. Thank you very much. I'm so grateful and gratitude to you. బ్యూటిఫుల్ అక్క, చాలా బ్యూటిఫుల్ గా రాశారు. వెరీ బ్యూటిఫుల్ రైటింగ్ బై ద వే. ఎప్పట్లానే. రైట్. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కి మీరు చెప్పారు ఈ అప్పుల గురించి. మరి ఇప్పుడు పిల్లలు కావాలి, పెళ్ళి అవ్వాలి అని అనుకుంటే, ఉద్యోగం రావాలంటే ఎలా రాయాలో కూడా ఒక్కసారి ఓరల్ గా చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. మనం అమ్మ అని అడగాలి, ఏదైనా కూడా అమ్మ అని అడిగి. ఇప్పుడు మనం జాబ్ కోసం చెప్తాను, అమ్మ నాకు మంచి జాబ్ వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఆ జాబ్లో నిలదొక్కున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది, చాలా సంతోషం, కృతజ్ఞతలు నీకు అని చెప్పి వందనం అని యాడ్ చేయండి. అదే ఇంగ్లీష్లో ఏంటంటే, మదర్ ఎర్త్, విత్ యువర్ డివైన్ బ్లెస్సింగ్స్ ఐ గాట్ అ జాబ్ విత్ అ గుడ్ సాలరీ అండ్ ఐఎమ్ హ్యాపీ విత్ ఆల్ మై కొలీగ్స్ అని రాయండి. అలాగే ఐఎమ్ సో గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ అని చెప్పి కూడా రాయొచ్చు. మై గ్రాటిట్యూడ్ టు యూ అని కూడా రాయొచ్చు. అండ్ మీ ఎక్స్ప్రెషన్ మీరు ఎంత ఫీల్ అయ్యి రాస్తే అంత మంచిదే, అంత మంచిది. అయితే ఆపర్చునిటీ రావడమే కాదు పద్మిని, ఆపర్చునిటీ నిలబెట్టుకోవాలి అంటే గనక అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి సహకరించారు. అందుకే కొలీగ్స్ అందరితో కూడా నేను సంతోషంగా ఉన్నానని చెప్పి రాసామన్నమాట మనం. ఎందుకంటే ఇది కూడా ఒక ట్రిక్. జాబ్ వస్తుందండి, కానీ అక్కడ మేము వెళ్ళేసరికి మా సీనియర్స్ నా మాట వినట్లేదు, లేకపోతే జూనియర్స్ నా మాట వినడం లేదు, నన్ను సతాయిస్తున్నారు, అందరూ ఒకటైపోయి నన్ను ఏదో ఒకటి ఆడుకుంటున్నారు, ఇలాంటివి కూడా చాలా వింటూ ఉంటాను నేను. అసలు చాలా డిప్రెషన్ అనిపిస్తుంది, డిప్రెస్డ్ గా ఫీల్ అవుతారు, స్ట్రెస్ గా ఫీల్ అవుతారు. కాబట్టి అది కూడా రాసేసేయండి. రైట్. రాసేసి మీరు ఇందాక చెప్పినట్టుగా ఇలా మన వైపుకి మర్చుకోవాలని చెప్పారు కదా. సో 3 times ఇలా మర్చేసుకుని ఏ రోజు చేయమంటారు అక్క ఇది? మీకు థర్స్డే చేస్తే చాలా మంచిది. అలాగే మంగళవారం చేస్తే కూడా చాలా మంచిది. మంగళవారం నాడు చేసినా కూడా మంచిది. థర్స్డే చేసేసేయండి, అందరికి పనికి వస్తుంది. ఏ టైంలో? మళ్ళీ మీరు ఇక్కడ ఫ్రైడే నాడు పుడితే మీకు థర్స్డే పడదు, అట్లాంటివి ఏమి ఉండదు. మీకు కలర్స్ కి వాటికి వేరు, కానీ మదర్ ఎర్త్ కి సంబంధించిందంటూ ఏముండదు. ఏ రోజైనా మనం వర్క్ చేసుకోవచ్చు. అయితే పంచమి రోజు వస్తే మాత్రం చాలా మంచిది. అంటే మీరు జమ్జెట్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. రైట్, రైట్, బ్యూటిఫుల్ అక్క. సో మదర్ ఎర్త్ తో డెఫినెట్ గా భూమాతతో అనుసంధానం అయ్యి ఎలా మన కోరికలను తీర్చుకోవచ్చు అనే విధానాన్ని చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి ఖచ్చితంగా మన వాళ్ళ కోరికలు తీరాలి, ధర్మబద్ధమైనవని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. నమస్తే.